आज हिंदुस्तान में आप मेड इन इंडिया मेड इन इंडिया मेड इन इंडिया की बात करते रहते हो, मेड इन इंडिया हो ही नहीं सकता। आज बात खत्म हो गई है। మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 25, 2014 లాంచ్ చేశారు. అండ్ లాంచ్ చేసిన డేట్ నుండి ప్రజెంట్ ఇప్పటివరకు కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వర్కౌట్ అవ్వదని ఎన్నో అపోజిట్ స్టేట్మెంట్స్ వింటూ వచ్చాం. కొంతమంది మీరు స్లోగన్ అని అక్కడ చూడడానికి లోగో తప్ప ఇంకేమీ లేదని చెప్పి తెలియజేశారు. నిజంగానే మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఒక సక్సెస్సా లేదా ఫెయిల్యూరా? ఎలా ఆఫ్రికాలో చైనాని జపాన్ బీట్ చేసి ఇండియా టాప్ 1 పొజిషన్లోకి వెళ్ళింది? నిజంగానే మన ఇండియన్ బ్రాండ్స్కి అంత సీన్ ఉందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఇండియా గ్రోత్ చూసి మీరే గర్వపడతారు. ముందుగా మన స్టోరీని బిఫోర్ 2020 చూస్తే ఆఫ్రికా వాళ్ళు కూడా సేమ్ మన ఇండియన్స్ లాగే బైక్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ ఆ బైక్ బ్రాండ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నవి. లైక్ USA, చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్ అండ్ జర్మనీ. కానీ ఇక్కడ ఇన్ని కంట్రీస్లో ద మెయిన్ డామినెన్స్ ఎవరితో తెలుసా? చైనా అండ్ జపాన్. ఎస్, చైనా అండ్ జపాన్ మాత్రమే ఆఫ్రికాలో 2 వీలర్ మార్కెట్ని ఎప్పుడు కూడా రూల్ చేస్తూ ఉండేవి. అండ్ ఈ 2 కంట్రీస్ బ్రాండ్స్ లెక్కేస్తే పట్టుకొని 10 ఉన్నా కూడా ఈ బ్రాండ్సే మొత్తం ఆఫ్రికన్ 2 వీలర్ మార్కెట్ని గ్రిప్లో పెట్టుకున్నాయి. చైనా అండ్ జపాన్ మధ్య ఎప్పుడు కూడా బిజినెస్ వార్ అనేది నువ్వా నేను అన్నట్టు ఉండేది. ఫైనల్గా ఈ బిజినెస్ వార్లో మన పద్మనాభ సింహ గెలిచింది. సింహం కాదు కదా, డ్రాగన్. పద్మనాభ డ్రాగన్ గెలిచింది. దీని తర్వాత లాస్ట్కి ఆఫ్రికన్ మార్కెట్ మొత్తం కూడా చైనా చేతికి వెళ్ళిపోయింది. అండ్ ఇది ఎలానో మనం డేటాతో చూద్దాం. ఇనీషియల్గా 2 వీలర్ కాంపిటీషన్లో జపాన్ మార్కెట్ షేర్ 45% ఉంటే చైనా షేర్ ఓన్లీ 10% ఉండేది. కానీ వెరీ సూన్ జపాన్ మార్కెట్ షేర్ 25%కి కొలాప్స్ అయిపోతే చైనా 40% మార్కెట్ షేర్ని కబ్జా చేసింది. ఎస్, ఆల్మోస్ట్ 40% మార్కెట్ని చైనా క్యాప్చర్ చేసింది. బట్ ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? సింపుల్. జపాన్ 2 వీలర్ బ్రాండ్స్కి మంచి వాల్యూ లైక్ క్వాలిటీ, డ్యూరబిలిటీ ఉన్నా కూడా వాటిలో ఒక్క మైనస్ పాయింట్ ఉంది. అదే వాటి కాస్ట్. అంటే అందరికీ బడ్జెట్ ప్రైజులు లేకపోవడం. అన్ని కంట్రీస్ లాగా ఆఫ్రికా కాంటినెంట్లో రిచ్, మిడిల్ అండ్ పూర్ క్లాసెస్ ఉన్నాయి. బట్ హైయెస్ట్ పాపులేషన్ ఎక్కువగా పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళకి లీస్ట్ ప్రైస్లో ఒక బైక్ కావాలి కదా. సో ఇదే లో కాస్ట్ బైక్స్ని చైనీస్ బ్రాండ్స్ ప్రొవైడ్ చేశాయి. ఇవి ఎక్కువగా మిడిల్ అండ్ పూర్ క్లాస్ పీపుల్ బై చేసేవాళ్ళు బికాస్ వాటి లోయెస్ట్ ప్రైస్ వల్ల. ఒక సైడ్ ఏమో చైనా హ్యూజ్ లెవెల్లో ప్రొడక్షన్ చేసి బైక్స్ని తక్కువ రేట్కి సెల్ చేస్తుంది. ఇంకో పక్క జపాన్ ఏమో హై క్వాలిటీ అండ్ హై ప్రైస్లో బైక్స్ని సెల్ చేస్తుంది. ఫైనల్గా ఈ 2 కంట్రీస్ మధ్య జరుగుతున్న బిజినెస్ వార్లోకి అప్పుడే 3వ వడి అడుగు పడింది. అదే మన ఇండియా. ఆల్రెడీ అక్కడ హ్యూజ్ లెవెల్లో చైనా మార్కెట్ని క్యాప్చర్ చేసాక కూడా ఇండియాకి అక్కడ స్పేస్ ఉంటుందనే డౌట్ మీకు రావచ్చు. కానీ అసలు గేమ్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. అండ్ మన వీడియో మెయిన్ టాపిక్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ బ్రాండ్స్ ఇన్ ఆఫ్రికా. టైటిల్ కార్డ్ ఎలివేషన్ చూశారు కదా. బట్ మన హీరో ఇండియా ఎంట్రీ ఇవ్వకముందు అక్కడున్న యాక్చువల్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఆఫ్రికాలో ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న రోడ్ కండిషన్స్, టఫ్ టెరెన్స్, మొత్తం మట్టి రోడ్స్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ డెజర్ట్ ఏరియాస్. సేమ్ మన ఇండియా లాగే అక్కడున్న పీపుల్ కూడా ఎక్కువగా 2 వీలర్స్ని ట్రాన్స్పోర్టేషన్కి, డెలివరీస్కి అండ్ పర్సనల్ యూజెస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. బికాజ్ ప్రాపర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్లే అక్కడున్న పీపుల్ 2 వీలర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ మనందరికీ తెలిసిన కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆఫ్రికాలో పేదరికం అనేది చాలా ఎక్కువ. అండ్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్ తగ్గట్టు ఎప్పుడు కూడా తక్కువ రేటుకి ఏ బైక్స్ అయితే వస్తాయో ఆ బైక్స్ని ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేసేవాళ్ళు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ ఆ బైక్స్ చైనీస్ బ్రాండ్స్వే అయ్యాయి. ఆ చైనీస్ బ్రాండ్స్ వాళ్ళ కంట్రీలో బైక్స్ని బల్క్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆఫ్రికాలో చీప్ రేట్కి అమ్మేసేవాళ్ళు. బట్ చీప్ రేట్ మాత్రమే కాదు, చీప్ క్వాలిటీ కూడా. సో అలాంటి లో క్వాలిటీ బైక్స్ని ఆఫ్రికా లాంటి టఫ్ రోడ్స్ పైన వాడుతూ ఉంటాయా? డైరెక్ట్ షెడ్కి పోతాయి. బట్ షెడ్కి వెళ్ళిన వాటిని రిపేర్ చేయడానికి పర్టికులర్ బ్రాండ్స్ ఏమైనా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తానంటే అది కూడా లేదు. అంటే ఆఫ్రికా వాళ్ళకి చీప్ రేట్స్లో బైక్స్ అయితే సెల్ చేస్తారు. కానీ అదే బైక్స్కి ప్రాబ్లం వచ్చిందంటే ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయరు. సరే పోనీ ఇదంతా కాదు, అట్లీస్ట్
లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేపిద్దామంటేనేమో స్పేర్ పార్ట్స్ ఉండవు. పోనీ స్పేర్ పార్ట్స్లో రిపేర్ చేద్దామంటే ఆ పర్టికులర్ వెహికల్ని ఎలా రిపేర్ చేయాలో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. సరే ఇవన్నీ వదిలేసి హ్యాపీగా జపనీస్ బైక్స్ తీసుకుందాం అంటేనేమో అది పాపం వాళ్ళు ఎఫోర్డ్ చేయడంత కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 3 మేజర్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అవేంటంటే ఫస్ట్ చైనీస్ లో క్వాలిటీ బైక్స్, సెకండ్ ఆఫ్రికాలో ఉన్న బ్యాడ్ రోడ్ కండిషన్స్, అండ్ థర్డ్ నో ఆఫ్టర్ సేల్ సపోర్ట్. సో వాళ్ళకి కనిపించిన వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇండియన్ 2-wheeler బ్రాండ్స్. బట్ మన ఎంట్రీ ఎలా పాసిబుల్ అయింది? ఒక్క లైన్లో చెప్పాలంటే మన వాళ్ళు ఒక స్ట్రాటజీతో వచ్చారు. బెస్ట్ ప్రైస్ ప్లస్ బెస్ట్ క్వాలిటీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీని ప్రొవైడ్ చేయడం. మన ఇండియాలో ఈ ఫార్ములా నమ్ముకున్న ఏ కంపెనీ అయినా సరే సక్సెస్ అవ్వాల్సిందే, చాలా సక్సెస్ అయ్యాయి కూడా. కరెక్ట్గా ఈ ఫార్ములాతోనే బజాజ్, టీవీఎస్, హీరో ఆఫ్రికన్ 2-wheeler మార్కెట్లోకి ఎంటర్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యారు. మన వాళ్ళు ఆఫ్రికన్ 2-wheeler మార్కెట్లోకి ఎంటర్ అవడం వరకు బాగానే ఉంది, కానీ చైనీస్ బ్రాండ్స్ కంటే మన వాళ్ళు డిఫరెంట్గా ప్రొవైడ్ చేసింది ఏంటి? పాయింట్ నెంబర్ 1, చైనా లాగా అన్ని వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి ఆఫ్రికాలో డంప్ చేయకుండా మన వాళ్ళు ఆఫ్రికాలో లోకల్గానే అసెంబ్లీ యూనిట్స్ పెట్టి అక్కడ యూత్కి జాబ్స్ ఇచ్చి అండ్ అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేశారు. పాయింట్ నెంబర్ 2, బైక్ ఒక రిపేర్ ఏమైనా వస్తే సర్వీస్ సెంటర్స్ కావాలి కదా. అలా చైనీస్ బ్రాండ్స్ ఇవ్వని సర్వీస్ సపోర్ట్ని మన ఇండియన్ బ్రాండ్స్ ఇచ్చి అండ్ అక్కడ లోకల్ మెకానిక్స్ని ట్రైన్ చేశారు. అండ్ పాయింట్ నెంబర్ 3, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కస్టమర్స్ని, వాళ్ళ నీడ్స్ని అండ్ వాళ్ళ బడ్జెట్స్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు అక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉంటాయి. చైనా బైక్స్ అన్నీ కూడా ఓన్లీ స్మూత్ రోడ్స్కే పనికొస్తాయి. బట్ రఫ్ అండ్ టఫ్ రోడ్స్లో కూడా వాళ్ళు ట్రావెల్ చేయడానికి కానీ ఆర్ హెవీ లోడ్స్ని డెలివరీ చేయడానికి ఈ చైనీస్ బైక్స్ ఎంత మాత్రం కూడా పనికిరావు. రఫ్ అండ్ టఫ్ రోడ్స్లో బైక్స్ని ఎలా డిజైన్ చేయాలో మన ఇండియన్ బ్రాండ్స్కి బాగా తెలుసు. అందుకే బజాజ్, టీవీఎస్ అండ్ హీరో సేమ్ ఆఫ్రికా కూడా అదే టైప్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ హై బిల్డ్ క్వాలిటీ బైక్స్ చేసి అక్కడ పీపుల్కి తక్కువ ప్రైస్లో సెల్ చేశారు. అండ్ ఇందులో బిగ్గెస్ట్ హిట్ అయిన మోడల్ బజాజ్ బాక్సర్. మీరు ఆఫ్రికాలో ఎక్కడ చూసినా ఇదే బైక్ కనిపిస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్. కానీ ఆఫ్రికాలో మన ఇండియన్ బ్రాండ్స్ వల్ల జరిగిన నిజమైన మార్పులు ఏంటో మీకు తెలుసా? అందులో ఫస్ట్ ఇంపాక్ట్ నెంబర్ 1, పేదరికం అండ్ నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ఆఫ్రికా వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ మన ఇండియన్ కంపెనీసే ఇచ్చాయి. ఇంపాక్ట్ నెంబర్ 2, చిన్నగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డీలర్షిప్ ఇచ్చి సర్వీస్ సెంటర్స్ని ఓపెన్ చేయించి లోకల్ ఎంటర్ప్రైనర్స్ని తయారు చేశారు. అండ్ ఇంపాక్ట్ నెంబర్ 3, ఇలా తక్కువ ప్రైజెస్లో సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇవ్వడం ద్వారా ఇండియన్ కంపెనీస్కి అండ్ ఇండియాకి ఎక్కువ వాల్యూ ప్లస్ రికగ్నిషన్ అనేది పెరిగింది. ఇదంతా ఓకే, కానీ ఎక్కడో ఆఫ్రికాలో ఎవరికో జాబ్ వస్తే మనకేంటి? మీకు నాకంటే మన దేశానికి వచ్చే లాభం ఏంటి? సింపుల్ మై ఫ్రెండ్. ఇప్పుడు యాపిల్, గూగుల్, ఫేస్బుక్ ఇవి గ్రో అయితే యూఎస్ గ్రో అయినట్టే. అలాగే వివో, ఒప్పో, అలీబాబా ఇవి గ్రో అయితే చైనా గ్రో అయినట్టే. అలాగే మన ఇండియన్ బ్రాండ్స్ గ్రో అయితే మన వాల్యూ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా గ్రో అయినట్టే. ఇప్పటి వరకు వేరే కంట్రీస్ బ్రాండ్స్ మనం వాడడం చూసాం, కానీ ఫస్ట్ టైం మన బ్రాండ్స్ని వేరే కంట్రీస్కి పంపుతున్నాం. అండ్ ప్రెజెంట్ రిపోర్ట్స్ బట్టి చూసినట్టయితే ఇండియన్ 2-wheeler బ్రాండ్స్ ఆఫ్రికాలో 60% మార్కెట్ని క్యాప్చర్ చేశారు. సో దీనివల్ల లాభం ఎవరికి? మన ఇండియాకి కదా. ఎంత లాభం అని మీరు అడిగితే 2024 లెక్కలు బట్టి చూసినట్టయితే అక్షరాల 52,000 కోట్లు. సో ఇక్కడ ఫైనల్గా బాటమ్ లైన్ ఏంటి అంటే మనలో కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. ఫారిన్ బ్రాండ్స్ అనేసరికి ఎక్కువగా చూస్తాం, ఇదే మన బ్రాండ్స్ అనేసరికి చాలా వరకు చిన్న చూపు చూస్తాం. కానీ మన ఇండియన్ బ్రాండ్స్ అంటే వేరే కంట్రీస్లో ఎంత ఇష్టపడతారో ఈ కేస్ స్టడీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుంది కాబట్టి ఐటీ సాఫ్ట్వేర్లోనే వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. ప్రజెంట్ చైనా లాగా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ 1 పొజిషన్లో లేకపోయినా వీఆర్ ఎమర్జింగ్. స్టార్టింగ్లో చైనా కూడా లో లెవెల్గానే స్టార్ట్ చేసింది, కానీ అదే పేస్ కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు డ్రాగన్ లెవెల్లో గ్రో అయింది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మన మేక్ ఇండియా ప్రోగ్రామ్
స్లోగానే స్టార్ట్ అవుతున్న ఇదే పేస్ కంటిన్యూ చేయడం వల్ల భారత్ డెఫినెట్గా ఒక గ్రేట్ పొజిషన్ని అచీవ్ చేస్తుంది. సో ఫైనల్లీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇట్స్ నాట్ అ స్లోగన్, ఇట్స్ అ రియాలిటీ. అండ్ మనం కూడా అలాంటి ఆస్పిరేషన్స్ ఉన్న లీడర్స్ని ఎంకరేజ్ చేయాలి, అది ఏ పార్టీ అయినా సరే. అంతేగాని మేక్ ఇన్ ఇండియా ఇంపాసిబుల్ అని బేస్లెస్ స్టేట్మెంట్స్ని ఎంకరేజ్ చేయకూడదు అండ్ అలా అనే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. బట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కేస్ స్టడీని మీ వరకు తీసుకొచ్చినందుకు మాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఈ కంటెంట్ని చాలా మందికి రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజెస్. మన ఇండియా ప్రోగ్రెస్ మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ఇండియన్ ఆటోమొబైల్ బ్రాండ్ ఏంటో కామెంట్ చేసి ఏ లీడర్ అయితే ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఫర్దర్గా తీసుకుని వెళ్ళగలరో మెన్షన్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ని స్టార్ట్ చేయండి. Hit subscribe to join our global journey. And this is Teja signing off from Diplomatic.